దాంతో ఆ దేవుడి కోపం వచ్చి విస్తరూపేస్తుందండి. ఏంటి వాగుతున్నావు? నేనెప్పుడు అమ్మవారి బొమ్మను కోనేట్లో వేయమని చెప్పాను? నిజంగా మీరే వేమని చెప్పారు. నేను నిజంగా చెప్తున్నాను, ఆ దేవత బొమ్మను నేను కోనేట్లో వేయమనలేదు. మీరు చెప్పలేదా? మరి మరి ఇప్పుడు అర్థమైందండి. ఇదంతా ఆ మంత్రగాడి పని. వాడిని ఇంట్లో చేర్చకండి, వాడేవో మాయలు మంత్రాలు చేస్తున్నాడన్నా మీరు వెళ్ళలేదు. చివరికి ఆ మాయావి మీ రూపంలో వచ్చి నన్ను మోసం చేస్తాడండి. నో, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచివాడు. ఆయన మన సమస్యలు తీర్చడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయనంటే నాలా వేషం వేయడబెట్టి ఇట్స్ ఇంపాసిబుల్. అది కాదండి సావిత్రి, 24 గంటలు ఆ దేవత ఏం చేస్తుందో అని ఆలోచించి భయపడి చస్తున్నావు. ఆ భయంతో నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అసలు నీకే అర్థం కావట్లేదు. ఛే, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. రావే, నీ వల్ల ఈ సమస్యలన్నీ. సావిత్రి, పాపం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆ దేవతతో పోరాడి మనం గెలవలేమండి. వేరే మార్గం లేదు. పాపం తీసుకెళ్లి పోలేరమ్మ దగ్గర అప్పగించేస్తాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? కన్న తల్లి ప్రాణమనేస్తుంది కానీ కన్నబిడ్డను మాత్రం ఇవ్వదా? నువ్వేగా అన్నావు. అన్నాను, అలా అంటే తప్పని నాకిప్పుడు అర్థమైంది. పాప కంటే నాకు మీ మనసు అంతే ముఖ్యం. సావిత్రి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేనే కాదు, నా పరిస్థితులు ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు, ఇలాగే ప్రవర్తిస్తారు. దారదులండి. దయచేసి నేను చెప్పేది విను సావిత్రి, నువ్వు వెళ్ళొద్దు. అడ్రాకండి, అడ్డొస్తే నన్ను ప్రాణంతో చూడరు. ఎక్కిచాం. ఆరి దుర్మార్గుడా, ఇలా వేషాలు మార్చేస్తున్నాడేంటి? సావిత్రి చెప్పిన మాంత్రికుడు వీడేనా? సావిత్రి, నువ్వు పాపం తీసుకుని ఇప్పుడే కదా గుడికి వెళ్ళావు. ఇప్పుడు పూజ గదిలో చూస్తున్నావేంటి? ఏంటండి మీరు అనేది? ఎంతసేపు నేను పూజ గదిలోనే ఉన్నాను. లేదు, నువ్వు పాపం తీసుకుని బయటికి వెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. అమ్మా, లేదండి, నేను నువ్వు చెప్పిన మాంత్రికుడు నీ రూపంలో బిడ్డతో వచ్చాడమ్మా. కారు దగ్గరికి వచ్చేసరికి వాడు రూపానికి వచ్చాడమ్మా. సత్యాన్ని కారులో ఎత్తుకుపోతున్నాడు. అయ్యో, నేను చెప్పాను కదండి, ఆ రోజు మీ రూపంలో వచ్చిన మాయావి ఈ రోజు నా రూపంలో వచ్చి పాపం తీసుకుపోయాడు. ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి పాపం తీసుకొస్తాను. అమ్మా, ఇంత అన్యాయం జరుగుతుందని తెలియక నేను అమ్మవారిని రాయం చేశాను. నేను ఎలాగైనా వేడుకొని అమ్మవారిని తీసుకొస్తాను. నువ్వు గుడికెళ్ళి జ్యోతులు పూజ చేయి. అమ్మవారిని బిడ్డను తప్పకుండా కాపాడుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. ज्योति प्रिय ज्योति कार्तिकाना जल ज्योति
పాపని కాపాడతానని ఇంట్లోకి దూరి చివరికి నమ్మించి మోసం చేసి పాపను ఎత్తుకొస్తావా? నన్ను చంపడానికి పుట్టిన బిడ్డని చంపకుండా వదులుతానా? ఈ రోజు 40వ పౌర్ణమి, పూజ బలితో పూర్తవుతుంది. పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. అమ్మా, మా పాపకి 4 ఏళ్ల వరకు గండ ఉందని, అసురేశ్వరుని అంతం చేయడానికి పుట్టిన అవతారం అని మాకు తెలీదు. ఆ దుష్టుడి నుంచి కాపాడడానికే మా పాప వెంట నీడలా ఉన్నామన్న విషయం మాకిప్పుడే అర్థమైంది. విధి దేవరహస్యం, అది తెలుసుకుంటే మనుషులు తట్టుకోలేరు. అందుకే పాపని హుండీలో పడేలా చేసి నేనే తనను కాపాడుకుంటూ వచ్చాను. అసురేశ్వరుడి అంతంతో సత్య దగ్గరుండే అపూర్వ శక్తి అదృశ్యమైంది.
ఇక పైన ఈ బిడ్డ నీకేనమ్మా సొంతం. ఈ బిడ్డ నీ గుళ్ళోనే ఉండాలి. మా పాపని మనస్ఫూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. ఇప్పటికైనా ఒప్పుకున్నావుగా, అది చాలు. నా గుడికి సొంతమైన ఈ బిడ్డని నేనే నీకు తిరిగిచ్చేస్తున్నాను.